వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మనం భీమా సగి మహిళా కెరీర్ ఏజెన్సీ విషయంలో 4 పార్ట్లు వీడియో రిలీజ్ చేశాను. ఇది 5వ పార్ట్. నేను ఇంతకుముందు రిలీజ్ చేసిన 4 పార్ట్లలో ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్ ఓన్లీ ఫర్ స్పౌస్. పొరపాటున నేను ఒక వీడియోలో ఫ్యామిలీ మొత్తానికి అప్రూవల్ అవుతుంది క్లబ్ మెంబర్ అయితే అని ఉన్నాను. అది కరెక్ట్ కాదండి. హెల్త్ ఇన్సూరెన్స్ క్లబ్ మెంబర్ అయితే ఓన్లీ ఏజెంట్ ఆయన స్పౌస్కి మాత్రమే అప్రూవల్ అవుతుంది. రెండోది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బై మిస్టేక్ నేను పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద రిజిస్టర్ అయిందంటే చెప్పాను, అది కరెక్ట్ కాదు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ కార్పొరేషన్. లైఫ్ ఇన్సూరెన్స్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయిన కార్పొరేషన్, ఇండివిజువల్ అటానమస్, గవర్నమెంట్ సూపర్విజన్ ఉంటుంది. తర్వాత ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో డివిజన్స్, జోనల్ ఆఫీసు, సెంట్రల్ ఆఫీసు, బ్రాంచెస్, శాటిలైట్స్ చెప్పాను. అంతేకాకుండా ప్రజెంట్ 74 కస్టమర్ జోన్స్ ఉన్నాయి ఈ రోజుకి. కస్టమర్ జోన్స్ ఇండియా మొత్తం మీద. ఇది కాకుండా లిఖా, ఎస్బీఏ, క్లియా, క్లబ్ ఏజెంట్స్ వీళ్ళకి కూడా పర్సనల్ ఆఫీసులు ఇచ్చి పాలసీ హోల్డర్ల సర్వీసింగ్కి కార్పొరేషన్ ఎంకరేజ్ చేస్తుంది. ఇవి ఆఫీసెస్. నెక్స్ట్ దీని తర్వాత టాపిక్ వెళ్తే మనం ఇది నా యూట్యూబ్ ఛానల్ సార్. నా యూట్యూబ్ ఛానల్ పేరు మీ టు వి. మీ అంటే స్వార్థం నా ఉద్దేశం మీద, టు అక్కడ నుంచి స్వార్థం నుంచి వి మనం కింద మారాలి. ఆ కాన్సెప్ట్తో నేను యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. బేసిక్గా నేను స్టార్ట్ చేసినప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే ఇండియాలో అవైలబిలిటీ ఉన్న స్కాలర్షిప్స్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్, నేను జర్నీ చేసిన ట్రావెల్స్, ప్లస్ ఎల్ఐసి ఫీల్డ్ ఫోర్స్కి ఉపయోగపడే 3 రకాల వీడియోస్ చేద్దామని స్టార్ట్ చేశాను. ట్రావెల్ వీడియోస్ అంతగా రెస్పాన్స్ రాలేదు, అందుకోసం అవి టోటల్గా ఆపేశాను. ఫ్రీ ఎడ్యుకేషన్వి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే పిల్లలకి స్కాలర్షిప్స్, ఫ్రీ ఎడ్యుకేషన్ చాలా అవసరం నా ఉద్దేశం. ఎల్ఐసికి సంబంధించిన ఫీల్డ్ ఫోర్స్ సంబంధించిన యాక్టివిటీస్ సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను. ఇవి ప్రాపర్ రెస్పాన్స్ వస్తే కంటిన్యూ చేద్దామని ఆలోచన ఉంది నాకు. అయితే నాకు యూట్యూబ్ ఛానల్లో లైక్లు, షేర్లు, డబ్బు రావాలనే కాన్సెప్ట్ అయితే లేదు. కమ్యూనికేషన్ ప్రాపర్ వేలో వెళ్ళాలి. ఎందుకంటే ప్రైమరీ అండర్ రైటింగ్ ఇన్సూరెన్స్గా మార్కెట్లోకి తీసుకునే వ్యక్తి ఎల్ఐసి ఏజెంట్. ఆయన్ని గ్రూమ్ చేసి సెలెక్ట్ చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చేది డెవలప్మెంట్ ఆఫీసర్. సో వీళ్ళు ఎంత స్ట్రెంగ్తన్ అయితే కార్పొరేషను, మన కంట్రీ అంత స్ట్రెంగ్తన్ అవుతుంది ఆ ఒపీనియన్ అని. సో నేను చేసిన వీడియోస్ ఏజెంట్లకు ఉపయోగపడే ఎల్ఐసి ఏజెంట్లకి ఎప్పటికప్పుడు చేస్తున్న, ఏ సంవత్సరానికి అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి ఎల్ఐసి పాలసీస్ కానీ, అండర్ రైటింగ్ రూల్స్ కానీ, క్యాన్వాసింగ్ టెక్నిక్స్ కానీ, యాప్స్ కానీ అప్డేట్ అవుతూ ఉంటాయి. అందుకోసం ఎంత చెప్పినా కూడా మహాసముద్రం ఎల్ఐసి ఇన్సూరెన్స్ సబ్జెక్ట్ అనేది. సో నా నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ ఉన్నాయండి. ఆ వీడియోస్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ జీవన్ ఉమంగ్ ఒకటి చేశాను. తర్వాత విదేశాల్లో ఉన్న వ్యక్తుల చేత పాలసీలు చేయడానికి మెయిల్ ఆర్డర్ బిజినెస్ ఉంది. భారతదేశం రానక్కర్లా, మీరు అమెరికా వెళ్ళాల్సిన పని లేదు, అదే వేరే కంట్రీస్కి వెళ్ళాల్సిన పని లేదు, ఇండియాలో ఉంటే పాలసీలు చేయొచ్చు. ఏజెన్సీ తీసుకున్నాక మీకు క్లబ్ మెంబర్స్ అని ఇస్తుంది, కార్పొరేషన్ ఎంకరేజ్ చేస్తుంది. మీకు డిఫరెంట్ క్యాడర్స్లో మీరు చేసిన బిజినెస్ బట్టి, మీ యాక్టివిటీ బట్టి, మీ సర్వీస్ బట్టి క్లబ్ మెంబర్స్ ఇస్తుంది. దాంట్లో వేరియస్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తారు. అది కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో ఉంది నాది. జీవన్ ఉత్సవ్ ప్రొడక్ట్ గురించి కూడా నేను యూట్యూబ్ ఛానల్లో చేశాను. ఎండిఆర్టీ $1 మిలియన్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, వీళ్ళ కాన్ఫరెన్సెస్ ఎలా ఉంటాయి, ఎలా వెళ్ళాలి, ఎలా క్వాలిఫై అవ్వాలి, ఇవి కూడా వీడియోస్ ఉన్నాయి. రైడర్స్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్, ప్రీమియం వెయివర్ బెనిఫిట్, యాక్సిడెంట్ డెత్ డిజబిలిటీ బెనిఫిట్, ఏడీబీ అంటే యాక్సిడెంట్ డిజబిలిటీ బెనిఫిట్, టర్మ్ రైడర్ బెనిఫిట్, ఇవి రైడర్స్ కూడా ఒక వీడియో చేశారండి. తర్వాత గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ అని ఎల్ఐసి ఒక ఫౌండేషన్ రిజిస్టర్ చేసి సిఎస్ఆర్ యాక్టివిటీ తప్పున దగ్గర కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ పబ్లిక్ సర్వీసెస్కి వాడుతుంది, అదొక వీడియో చేశాను. అలా కాకుండా బిజినెస్ ఎల్ఐసి పాలసీలు చేసిన పాలసీ హోల్డర్ యొక్క ఇన్స్టెంట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చే విధంగా బీమా స్కూల్, ఒక స్కూల్లో వచ్చిన పాలసీలు బట్టి ఆ స్కూల్కి ఫండింగ్ ఇవ్వడం. బీమా గ్రామం, ఒక ఊరులో ఇన్ని పాలసీలు వస్తే దాని దగ్గర ఫైనాన్షియల్ సపోర్ట్ ఆ గ్రామానికి ఇవ్వడం. బీమా సొసైటీ, హౌసింగ్ బోర్డ్స్, ఈ అపార్ట్మెంట్స్లో సొసైటీ రిజిస్టర్ అయితే వాళ్ళు చేసిన బిజినెస్కి వాళ్ళకి ఇన్స్టెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం. ఈ బీమా గ్రామం, బీమా స్కూల్, బీమా సొసైటీ వీడియోస్, ఈ వీటి వరకు వీడియోస్ చేశాను. ఇవి ఒకసారి చూడండి, బేసిక్స్ మీకు ఒక ఫండమెంటల్స్ ఐడియా వస్తుంది. తర్వాత మీ నుంచి వచ్చే ఎంకరేజ్ బట్టి నెక్స్ట్ యూలిప్స్, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్, ఎస్ఐఐపి, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ ప్లాన్, సో ఈఎస్ ఎంప్లాయీ స్కీమ్, శాలరీ సేవింగ్, ఈనాచి, హై నెట్వర్క్ ఇండివిజువల్స్, కీమెన్ ఇన్సూరెన్స్, ఎన్ఆర్ఐస్ ఎలా చేయాలి, నాన్ రెసిడెంట్ ఇండియన్ భారతదేశంలో ఉండని భారతీయులు, ఎఫ్ఎన్ఐఓ ఫారిన్ నేషనల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ భారత సంతతికి సంబంధించిన విదేశీయులు. సో విదేశాల్లో ఉన్న వాళ్ళు భారత పౌరసత్వాన్ని వదులుకోకుండా ఓసీఐని తీసుకోవచ్చు. ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్ పెట్టింది, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇది తీసుకోకపోతే అతను ఫారినర్ అవుతాడు, వాళ్ళకి పాలసీ ఇవ్వం. సో
పాలసీ కంప్లీషన్ ఎలా చేసుకోవాలి, అండర్ రైటింగ్ అంటారు. టీపీఐ, థర్డ్ పార్టీ ద్వారా మెడికల్ రిపోర్ట్లు, స్పెషల్ రిపోర్ట్స్ ఎలా తీసుకోవాలి. డెత్ క్లెయిమ్స్ వచ్చినప్పుడు ఎర్లీ క్లెయిమ్ ఏంది, వెరీ ఎర్లీ క్లెయిమ్ ఏంది, నాన్ ఎర్లీ క్లెయిమ్ ఏంది, ఇవి ఈ వీడియోస్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నాను. మీ నుంచి వ్యూస్ వచ్చిన దాన్ని బట్టి, వీడియోస్ చూసిన వ్యూస్ బట్టి నేను దీంట్లో యాక్టివ్గా ఉన్నాను, లేకపోతే స్కాలర్షిప్స్కి కన్వర్ట్ అవుదాం అనుకున్నాను. ఎందుకంటే ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు నా వంతు తోచిన సహకారం ఇద్దామని. ఎల్ఐసిని ఎందుకు నమ్ముతున్నానంటే, ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్గా ఉన్నానంటే, ఐఎమ్ ఎడిక్టెడ్ టు ఎల్ఐసి. ఎల్ఐసి అంటే నా ప్రాణం. ఎందుకంటే నేను ఈ స్టేజ్ రావడానికి ఎల్ఐసి. ఎలా ఉన్నాయి, చెన్నైలో ఫ్లడ్స్ వస్తే అక్కడికి వెళ్ళి క్లెయిమ్ సెటిల్ చేశారు. ఢిల్లీలో గొడవలు జరిగితే అక్కడికి వెళ్ళి క్లెయిమ్ సెటిల్ చేశారు. బాంబేలో టెర్రరిస్ట్ అటాక్ జరిగితే అక్కడికి వెళ్ళి ఎల్ఐసి వాళ్ళు క్లెయిమ్ సెటిల్ చేశారు. ఎల్ఐసి ఎలా ఉంటుందంటే, ప్రతి క్షణం పాలసీ హోల్డర్ ఆఫ్ ఎస్కార్ట్ సెక్యూరిటీ, వాళ్ళ ఆర్థిక సంరక్షణ కోరుకుంటుంది. నాన్ కరప్టెడ్ ఆర్గనైజేషన్, ప్రపంచంలో కరప్ట్ కాని ఏకైక ఆర్గనైజేషన్. నిరంతరం భారతదేశ అభివృద్ధికి, పౌరుల యొక్క సెక్యూరిటీకి, వాళ్ళ రక్షణకి, వాళ్ళకి ఇన్ టైం సహకారం ఇవ్వడానికి ఏర్పడిన ఆ సంస్థ అదే స్టాండర్డ్స్లో 1956 నుంచి కొనసాగుతుంది. ఈ సంస్థ కొనసాగడానికి అట్మోస్ట్ ఫ్రంట్ పిల్లర్స్ ఫీల్డ్ ఫోర్స్, సెంటర్ పిల్లర్స్ ఆఫీస్ స్టాఫ్, టాప్ పిల్లర్స్ అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి ఆఫ్ ఇండియా. సో ఫీల్డ్ ఫోర్స్ని స్ట్రెంగ్తన్ చేస్తే బలమైన వేర్లుంటే వృక్షం బలంగా పెరుగుతుంది నా ఉద్దేశం. సో ఒక్కసారి కొత్త ఏజెంట్ బీమా సఖి కాబట్టి వీళ్ళకి బేసిక్ బ్రాంచ్ స్ట్రక్చర్ చెప్తున్నాను. ఈ బ్రాంచ్ ఆఫీస్లోనే ఏజెంట్ యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. వారానికి 5 పని దినాలు మాత్రమే ఉంటాయి. శని ఆదివారం ఆఫీస్ ఉండదు. మిగతా తారీఖుల్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అని 1881 యాక్ట్ ఉంది. ఈ చట్ట ప్రకారం వీళ్ళకి హాలిడేస్ డిక్లేర్ అవుతాయి. ఫైనాన్షియల్ ఇయర్ మొదట్లోనే ఏ హాలిడే ఎక్కడ ఏ స్టేట్కి అనేది ఎన్ఐ యాక్ట్ ప్రకారం హాలిడేస్ డిక్లేర్ అవుతాయి. సో ఎల్ఐసి ఆఫీస్ ఉందా లేదా అనేది ఎన్ఐ యాక్ట్లో చూస్తే మీకు ఒకవేళ హాలిడేస్ అప్పుడు ఉన్నాయి లేదా మీరు చూసుకోవచ్చు. మీరు బ్రాంచ్ ఆఫీస్కి వెళ్తే సుపీరియర్ వచ్చి బ్రాంచ్ మేనేజర్ ఉంటారు. ఈయన కొన్ని బ్రాంచెస్లో, పెద్ద పెద్ద బ్రాంచెస్ స్ట్రెంగ్త్ ఎక్కువ, బిజినెస్ ఎక్కువ ఉన్న వాటికి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ ఉంటారు. ఇంకా సిటీ బ్రాంచెస్, పెద్ద బ్రాంచెస్ ఇంకా సపోర్ట్ కావాలనుకుంటే చీఫ్ మేనేజర్ ఉంటారు. వీళ్ళు ఏఓ క్యాడర్. ఫీల్డ్ ఫోర్స్లో ఉంటే వీళ్ళని బిఎం, ఎస్బిఎం, సిఎం అంటారు, చీఫ్ మేనేజర్ అంటారు. అడ్మినిస్ట్రేషన్ వీళ్ళని ఏఓ అంటారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటారు. దీనికి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కింద పోస్ట్ వచ్చేసరికి ఏఏఓ, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. వీళ్ళు ఏఓస్ ఉంటారు బ్రాంచ్లో. ఏఓస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది. ఏఓ కానీ బిఎం, ఎస్బిఎం, ఏబిఎం వీళ్ళకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు. ఏఏఓ రిక్రూట్మెంట్ క్లాస్ 1 నుంచి ప్రమోషన్ మీద వెళ్ళాలి. ఈ బిఎంఓ, ఎస్బిఎంఓ, సిఎంఓ కింద అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్, సేల్స్ అంటారు, లేదా డెవలప్మెంట్ అంటారు, ఏబిఎం క్యాడర్. అడ్మిన్ లెవెల్ ఏఏఓ అంటారు. సో ఈ క్లాస్ 1లో రిక్రూట్మెంట్ ఓన్లీ ఏఓ. నెక్స్ట్ క్లాస్ 2 వీళ్ళ ఆఫీస్ ఎంప్లాయ్ కమ్ ఫీల్డ్ యాక్టివిటీ, 2 బాధ్యతలు ఉంటాయి. అడ్మిన్ వీళ్ళకి శాలరీ ఎస్ఆర్ నెంబర్ ఉంటుంది, కోడ్ నెంబర్ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి టార్గెట్ ఇస్తారు క్లాస్ 2లో. వీళ్ళు మంచిగా బిజినెస్ చేస్తే వీళ్ళని సీనియర్ బిజినెస్ అసోసియేట్ అని ఒక క్యాడర్ క్రియేట్ చేసి వీళ్ళకి ఫైనాన్షియల్ అడిషనల్ బెనిఫిట్స్ ఇస్తారు. ఒక డెవలప్మెంట్ ఆఫీసర్గా 5 years చేసిన తర్వాత వాళ్ళకున్న యాక్టివిటీ బట్టి ఏఓ కానీ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ప్రమోషన్ మీద వెళ్ళచ్చు. ఇన్ డెవలప్మెంట్ ఆఫీస్ క్లాస్ 2 రిక్రూట్మెంట్ ఉంటుంది. క్లాస్ 3 వచ్చి అసిస్టెంట్, హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్. అసిస్టెంట్ నెక్స్ట్ ప్రమోషన్ హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్. హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఉండదు, అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఉంటుంది క్లాస్ 3లో. అసిస్టెంట్ నుంచి ప్రమోషన్ మీద హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్ వెళ్ళాల్సిందే. ఇది కాకుండా క్లాస్ 4 వచ్చి సబ్ స్టాఫ్, స్వీపర్స్, కాంట్రాక్ట్ బేస్లో, రిక్రూట్ బేస్లో డిఫరెంట్ యాక్టివిటీ ఆఫీస్లో ఉండే స్టాఫ్ వీళ్ళండి. ఇక బ్రాంచ్ ఆఫీసులకు ఎంటర్ అయిన తర్వాత ఎంట్రన్స్ అట్మోస్ట్ మీకు ఉండేది క్యాష్ కౌంటర్. ఈ క్యాష్ కౌంటర్, బ్యాంక్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్లో యాక్టివిటీ జరుగుతుంది, అకౌంట్స్ డిపార్ట్మెంట్. దీంట్లో అసిస్టెంట్, హెచ్జిఏ, ఏఓ గారు ఉండొచ్చు, ఇలా ముగ్గురు అట్లా సెటప్ ఉంటుంది. బ్రాంచ్ యొక్క యాక్టివిటీ బట్టి 2 హెచ్జిఏలు ఉండొచ్చు, 2 అసిస్టెంట్ ఉండొచ్చు, అలా ఉంటుందండి. ఫస్ట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఇది ఓన్లీ క్యాష్, అకౌంట్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవి మాత్రమే చూస్తాయి. నెక్స్ట్ పిఎస్ డిపార్ట్మెంట్, పాలసీ హోల్డర్ సర్వీస్ డిపార్ట్మెంట్ అంటారు. పిఎస్ అంటే పాలసీ చేసిన తర్వాత కస్టమర్కి లోన్ కావాలా, ఆగిపోతే రివైవ్ చేయాలా, మెచ్యూరిటీ క్లెయిమ్ ఉందా, డెత్ క్లెయిమ్ ఉందా, శాలరీ సేవింగ్ అయితే కటింగ్ అవుతుందా లేదా ప్రాపర్ వే, నామినేషన్, పాలసీ హోల్డర్ చనిపోయినాక తదనంతరం ఎవరికి ఇవ్వాలి నామినీ, లేదు పాలసీని తాకట్టు పెట్టచ్చండి, మార్టిగేజ్ పెట్టచ్చు, శ్రీరామ్ చిట్స్ వీటికి తాకట్టు పెడుతుంటారు, లేదా లవ్ అండ్ ఎఫెక్షన్తో చేస్తుంటారు, దాన్ని అసైన్మెంట్ అంటాం. అడ్రస్ మార్చుకోవచ్చు, రద్దు చేసుకోవచ్చు, నా పాలసీ స్టేటస్ ఏంది, ఇప్పుడు ఎంత బోనస్, వివరాలన్నీ కూడా ఒక్కసారి పాలసీ చేసిన తర్వాత పాలసీ హోల్డర్ సర్వీస్ అంతా ఈ డిపార్ట్మెంట్. దీని తర్వాత న్యూ బిజినెస్ డిపార్ట్మెంట్, ఇది సేల్స్ వాళ్ళకి, ఏజెంట్స్కి, డెవలప్మెంట్ హౌస్కి రిలేటెడ్.
వీళ్ళు ఫీల్డ్లోకి వెళ్ళి పాలసీ హోల్డర్ని కన్విన్స్ చేసి ఆయన చేత అగ్రిమెంట్ ఫారాలు తీసుకొని డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసి ఎన్బి డిపార్ట్మెంట్ న్యూ బిజినెస్ డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళంతా వెరిఫై చేస్తారు హైట్ వెయిట్ కరెక్ట్గా ఉందా, ఫైనాన్షియల్ స్టేటస్ కరెక్ట్గా ఉందా, హెల్త్ గ్రౌండ్స్ కరెక్ట్గా ఉందా, సో ఫ్యామిలీ అందరిలో కవర్ చేశారా, పాత పాలసీలు ఉన్నాయా, అవి ఫోర్స్లో ఉన్నాయా, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ అంతా ఈ డేటా అంతా చూసిన తర్వాత ఈయనకి ఎంత ఇవ్వచ్చు ఇవ్వకూడదా, ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ అడగచ్చా, స్పెషల్ రిపోర్ట్స్ ఏమైనా అడగచ్చా, హెల్త్ రిపోర్ట్స్ అడగచ్చా, వీళ్ళు డిసైడ్ చేసి పాలసీ అండర్ రైటింగ్ చేసి పాలసీకి నెంబర్ ఇస్తారు. పెద్ద పాలసీలు అయితే డివిజన్ ఆఫీస్కి వరంగల్ కొన్ని రిక్వైర్మెంట్స్ పెట్టి డివిజన్ ఆఫీస్కి జోనల్ ఆఫీస్కి సెంట్రల్ ఆఫీస్కి పంపిస్తుంటారు. సో పాలసీ బాండ్ కింద మారడానికి ఇన్సూరెన్స్ పాలసీ అగ్రిమెంట్ ఫైనల్ అవ్వడానికి ఎన్బి డిపార్ట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఐటీ లేదా డిపి డిపార్ట్మెంట్ అంటారు. ఈ ఐటీ అని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డిపి అంటే సిస్టమ్స్ అనమాట. ఆఫీస్లో ఉన్న అన్ని సిస్టమ్స్ యొక్క ప్రాబ్లమ్స్ కానీ, కొత్త సాఫ్ట్వేర్ లోడ్ చేయడం కానీ, ప్రింటింగ్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సిన సిస్టమ్ సంబంధించిన సపోర్ట్, పాస్వర్డ్లు, లాగిన్స్, వాళ్ళ డేటా, ఇదంతా కూడా కంప్యూటర్ డిపార్ట్మెంట్. ఇది ఫీల్డ్కి అవసరం, ఫీల్డ్ వాళ్ళకి అవసరం లేదు, కస్టమర్కి అవసరం లేదు. తర్వాత సేల్స్ డిపార్ట్మెంట్, ఇది ఒక హార్ట్. ఈ సేల్స్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జి ఏబిఎంఎస్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ సేల్స్ అంట. ఈయన యాక్టివిటీ, ఈయన కింద ఒక ఏఓ కావచ్చు, హెచ్ఏఎల్ కావచ్చు, అసిస్టెంట్స్, సబ్ స్టాఫ్ ఉంటారు. ఈయన డ్యూటీస్ ఏంటంటే మార్కెటింగ్ యాక్టివిటీ, సేల్స్ యాక్టివిటీ, వీళ్ళు ఏదంటే రిక్రూట్మెంట్ సంబంధించిన డేటా, వాళ్ళ అడ్వాన్సులు, వాళ్ళ బిజినెస్ ఫిగర్స్, క్లబ్ మెంబర్స్, డెవలప్మెంట్ హౌసెస్, అప్రైజర్స్, క్లియాసు, లికాసు, వాళ్ళకి కాంపిటీషన్స్ రెగ్యులర్గా ఉంటాయి. ఈ కాంపిటీషన్స్ ఇన్ఫార్మ్ చేయడం, క్వాలిఫై అయితే వాళ్ళకి గిఫ్ట్లని ఇన్ టైంలో వాళ్ళకి ఇవ్వడం, ట్రిప్పులు కండక్ట్ చేయడం, యూనిట్ మీటింగ్స్ కండక్ట్ చేయడం, వీళ్ళకి కాన్ఫరెన్స్ ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత టీఏలు డిఏలు అని పే చేయడం. ఇది సేల్స్ ప్యూర్లీ ఫీల్డ్ ఫోర్స్ సంబంధించిన డిపార్ట్మెంట్. తర్వాత ఓఎస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అంటే ఆఫీస్ సర్వీసెస్, శాలరీస్, లీవ్లు, ఎంప్లాయ్ మ్యాటర్స్ డీల్ చేస్తుంటారు. నెక్స్ట్ బ్రాంచ్ మేనేజర్ సపరేట్ ఛాంబర్ ఉంటుంది. బ్రాంచ్లో మొత్తంలో ఛాంబర్ ఉండేది ఒక బ్రాంచ్ మేనేజర్ గారికి. ఎందుకంటే ఓవరాల్ ఇన్ఛార్జ్ ఈయన అన్ని యాక్టివిటీస్ హీ హ్యాస్ టు టేక్ కేర్. అడ్మిన్, ఫీల్డ్ రెండింటికి ఇన్ఛార్జి, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, క్రెడిట్ కూడా బ్రాంచ్ మేనేజర్తో ఉంటుంది. తర్వాత డెవలప్మెంట్ ఆఫ్ రూమ్ ఉంటుంది. ఈ డెవలప్మెంట్ ఆఫ్ బ్రాంచ్ ఏరియా బట్టి 5 నుంచి 10 మంది, 14 మంది అలా మంది ఉంటారు. వీళ్ళ కింద ఏజెన్సీ యూనిట్స్ ఉంటాయి అనమాట. వీళ్ళకు ఒక ఛాంబర్ ఉంటుంది, రూమ్ ఉంటుంది, ఛాంబర్గా ఉండదు. తర్వాత లేటెస్ట్గా ఈ మధ్య క్లియాన్ పెట్టారు, ఏజెంట్లు కూడా ప్రొఫెషనల్ చేయాలని. చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ అని చెప్పి వీళ్ళు కూడా ఏజెన్సీ రిక్రూట్ చేయొచ్చు, బిజినెస్ చేస్తారు, ఏజెన్సీ రిక్రూట్మెంట్ చేస్తారు. వీళ్ళకి కూడా కొన్ని రూమ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని బ్రాంచెస్లో. తర్వాత ఏజెంట్స్ కూడా సపరేట్ రూమ్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఆఫీస్కి వచ్చి ప్రపోజల్ రాసుకోవడం, కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వడం, ఆ ఫామ్స్ వాళ్ళకు కూడా. ఇవి బ్రాంచ్లో ఉండే డిపార్ట్మెంట్స్, సెక్షన్స్. ఇది అయిన తర్వాత ఇప్పుడు బీమా సఖి ఏజెన్సీ తీసుకున్నారు. బీమా సఖి అంటే ఎల్ఐసి ఏజెంటే, కాకపోతే స్పెషల్ బెనిఫిట్స్ మీకు ఇవ్వకూడదు. బీమా సెక్యూర్గా ఒక లేడీ ఏజెన్సీ తీసుకున్న తర్వాత తను అట్మోస్ట్ చేయాల్సింది, షీస్ ఏ మీడియేట్. ఎల్ఐసికి ఈ ప్రాస్పెక్ట్స్ అంటాం, ఎవరైతే పాలసీ చేస్తారో అనుకుంటాం వాళ్ళ ప్రాస్పెక్ట్స్ అంటాం, అంటే కస్టమర్స్ లేదా భారతదేశ జనాభా. 30 రోజుల బిడ్డ నుంచి 70 ఏళ్ల వయసు వరకు వాళ్ళకు కూడా మనం ఎల్ఐసి పాలసీలు ఉన్నాయి. రకరకాల డిఫరెంట్ పాలసీస్ ఉన్నాయి. సో మీడియేటర్గా వీళ్ళిద్దరి మధ్య మీరు బిహేవ్ చేయాలంటే మీరు నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఎల్ఐసిలో ఉన్న ప్రొడక్ట్స్ అన్నిటి గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఇది ఆఫీస్ ఫుల్ ఫ్లెజ్డ్గా 99% ఆఫీస్ సపోర్ట్ ఇస్తుంది దీంట్లో. రెండోది ప్రాస్పెక్ట్, కస్టమర్కి సంబంధించి ఆయన వయసు ఎంత, ఆయన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఆయన హెల్త్ గ్రౌండ్స్ ఏంటి, ఆయన పిల్లలు ఏ వయసులో ఉన్నారు, ఆయనకు పెన్షన్ కావాలా, హౌసింగ్ లోన్ కావాలా, ఇన్వెస్ట్మెంట్ కావాలా, నాకు గోల్డ్, రియల్ ఎస్టేట్ కానీ ఎల్ఐసిలో వస్తుంది, ఉన్నాయి ప్రొడక్ట్స్, అన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో పాలసీలు అమ్మకూడదు, ఏదంటే అనేవాళ్ళు పాలసీని సేల్ చేయకూడదండి. ఆయన ఏం చేయాలంటే కస్టమర్ యొక్క బేసిక్ రిక్వైర్మెంట్స్ కనుక్కొని అతనికి ఇష్టము, అతనికి సెటిల్ అయ్యేటటువంటి ప్లాన్ని సెలెక్ట్ చేసి అతనికి ప్రజెంట్ భవిష్యత్తు అవసరాలు ఏంటి, ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, బెస్ట్ నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, నాకు ఈల్డింగ్ కావాలి, నాకు రిటర్న్స్ ఎక్కువ కావాలనే వాళ్ళు ఉంటారు, రిటైర్మెంట్ పెన్షన్ కావాలంటారు, బిడ్డ పెళ్ళికి కావాలంటారు, బిడ్డ చదువుకు కావాలనుకుంటారు. అన్ఎక్స్పెక్టెడ్గా రిస్క్ చెప్తే ఫ్యామిలీ అస్తవ్యస్తం అయిపోతుంది, రిస్క్ ఫీల్డ్స్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. సో వీటికి సంబంధించిన ప్లాన్స్ అన్ని ఎల్ఐసిలో ఉన్నాయి. కస్టమర్ యొక్క బేసిక్ రిక్వైర్మెంట్స్ మీరు కరెక్ట్గా స్టడీ చేస్తే ఎల్ఐసి నుంచి దాని దగ్గర సూటబుల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దానికి సపోర్ట్ మీకు ఏబిఎం వస్తారు, డెవలప్మెంట్ హాస్పిటల్ ఫీల్డ్కి వస్తారు, నెంబర్ ఆఫ్ యాప్స్ ఉన్నాయి. ఆయన పేరు ఏజీ కొట్టేస్తే ఆ ప్లాన్ సజెషన్ వచ్చేస్తుంది. దీనికి జస్ట్ మీరు సిస్టమ్స్ మీద మీ చేతిలో ఉన్న సెల్ని ఆపరేట్ చేసుకోవడం ముఖ్యం. సో మీరు బీమా సఖీ తీసుకున్నారంటే యు ఆర్ ది ప్రైమరీ అండర్ రైటింగ్. మీ మాట మీదే, మీ సంతకం మీదే బాండ్ ఇష్యూ చేయబడుతుంది. సో
మీరు ఇద్దరి మధ్య మీడియేటర్గా ఉండాలంటే ఇద్దరి గురించి అవగాహన ఉండాలి. సో ఎల్ఐసిలు ఎన్ని రకాల పాలసీలు ఉన్నాయంటే రెగ్యులర్ ఎండమెంట్ పాలసీలు ఉన్నాయి. టర్మ్ పాలసీ అంటే కాలానికి మాత్రం హామీ, నామినల్ ప్రీమియం, రిస్క్ గ్రోత్ ఇస్తాం ఉంటే జరుగుతుంది. యూలిప్ పాలసీ నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఎక్కువ ఈల్డింగ్ కావాలంటే యూనిట్ లింక్డ్ పాలసీస్ ఉన్నాయి. అలా కాదు నేను చిన్న వయసులో 10 ఏళ్ళు 15 ఏళ్ళు కడతాను, నాకు 50 నుంచి పెన్షన్ కావాలి, రెగ్యులర్ ఇన్కమ్ కావాలంటే పెన్షన్ ప్లాన్స్ ఉన్నాయి. అలా కాదు నేను 5 ఏళ్ళు కట్టిన తర్వాత ప్రతి 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి నాకు డబ్బులు కావాలంటే మనీ బ్యాక్ పాలసీలు ఉన్నాయి. లేదు నాకు బతికినంతకాలం ఇన్సూరెన్స్ కావాలి, నేను 5 ఏళ్ళు 10 ఏళ్ళు కట్టి పక్కన పడేస్తాను, హోల్ లైఫ్ పాలసీలు ఉన్నాయి. తర్వాత లిమిటెడ్ పేమెంట్, 20 ఏళ్ళు 30 ఏళ్ళు కట్టాలంటే ఇన్సూరెన్స్ కట్టలేను, నాకు 50 దాకా ఇన్సూరెన్స్ కావాలి, 10 ఏళ్ళు కడతాను 5 ఏళ్ళు కంటే లిమిటెడ్ పేమెంట్ పాలసీస్ ఉన్నాయి. తర్వాత ఈ పాలసీల రకాలు ఉంటాయి. బోనస్ ఇస్తాం ఎల్ఐసి, బోనస్ ఇచ్చేవాళ్ళు 15 ఏళ్ళ కన్నా మనతో పాటు ఫైనల్ ఎడిషన్ బోనస్ ఇస్తాం, వడ్డీ చక్రవడ్డీ అనుకోండి. నెక్స్ట్ లాయల్టీ ఎడిషన్ ఇచ్చే పాలసీలు కొన్ని ఉంటాయి, గ్యారంటీ ఎడిషన్ ఇచ్చే పాలసీలు కొన్ని ఉంటాయి. చిన్న బిడ్డలకు పాలసీలు ఉన్నాయి, తండ్రికి బిడ్డకి పాలసీలు ఉన్నాయి, జాయింట్ పాలసీస్ ఉన్నాయి, సీనియర్ సిటిజన్కి పాలసీలు ఉన్నాయి. నేను ఇట్లా రెగ్యులర్ కట్టలేనండి, నాకు ఒక్కసారి ఇన్కమ్, ఇల్లు అమ్మాను, పొలం అమ్మాను, రిటైర్మెంట్ ఇచ్చాను, ఫిక్స్డ్ డిపాజిట్ పాలసీస్ ఉన్నాయి. లేదు మేము గ్రూప్గా పాలసీలు చేస్తానంటూ ఉన్నాయి. అలా కాదు, ఒక కంపెనీ సీఈఓ ఉన్నారు, ఆయనకి ఏదైనా జరిగితే కంపెనీ వ్యవస్థ కుప్పకూలిపోతుంది, అలాంటి సీఈఓలకి కీమెన్ ఇన్సూరెన్స్ అని ఎల్ఐసి ప్లాన్, కీమెన్ ఇన్సూరెన్స్ అని, ఆ కంపెనీ అస్తవ్యస్తం కాకుండా టాపర్స్కి కీమెన్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఇప్పటికి ఈ సెషన్ అయిపోయింది. నెక్స్ట్ సెషన్లో లైఫ్ ఇన్సూరెన్స్ టెర్మినాలజీ, ఫార్మ్స్ ఏంటి, రైడర్స్ అంటే ఏంటి, పార్ట్ 6. పార్ట్ 7 వచ్చి సేల్స్ సర్వీస్ యాప్స్ని ఎలా వాడాలి, ఫీల్డ్లోకి వెళ్తే మనకు వచ్చే అబ్జెక్షన్స్ ఏంటి, యాక్టివిటీ ఏంది, ఏం చెప్పాలి. పార్ట్ 8 వచ్చి యూనిట్ లింక్డ్ ప్లాన్స్, ఎన్ఏవి అంటే ఏంది, సిప్ అంటే ఏంది, ఇన్కమ్ ట్యాక్స్ నామ్స్ ఏవి, ఇవి మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో మీ నుంచి వచ్చిన రెస్పాన్స్ బట్టి ఇది కంటిన్యూ అవుదాం అనే ఆలోచనలో ఉన్నాను నేను. నా ఇంట్రెస్ట్ అయితే, సెకండరీ ఇంట్రెస్ట్ అయితే స్కాలర్షిప్స్, 350 రకాల స్కాలర్షిప్లు పిల్లలకు ఉన్నాయి. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, స్పోర్ట్స్ కోటాలో హ్యాండిక్యాప్డ్ పిల్లలకి, ఈబీసీ వాళ్ళకి మెరిట్ అండ్ మీన్స్ ఉన్నాయి, టాలెంట్ టెస్ట్ మీద ఉంది, స్పోర్ట్స్ మీద ఉన్నాయి, టెస్ట్ రాస్తే వాళ్ళే చదివించుకొని ఉద్యోగం ఇచ్చే యాక్టివిటీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఇఫ్ ఈ యాక్టివిటీ నాకు ప్రాపర్ రెస్పాన్స్ వస్తే ఐ విల్ కంటిన్యూ విత్ ఎల్ఐసి ప్రొడక్ట్స్ కంటిన్యూ అవుదాం, లేదంటే కొంతకాలం ఆపి స్కాలర్షిప్స్కి వెళ్దాం అనే ఆలోచన ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్, హ్యావ్ ఏ నైస్ ఫ్యూచర్, కీప్ ఇట్ అప్, థ్యాంక్ యూ.